పెళ్ళిళ్లను నిర్ణయించే ఇడగంజి వినాయకుడి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వినాయకుడు బ్రహ్మచారి అన్న విషయము మనందరికీ తెలుసు. కానీ ఏ పెళ్ళిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన యొక్క చల్లని చూపు మన మీద ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించారు. ఇక్కడ మొల విరాటైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్ని, మరో చేత కలవ మొగ్గను ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుడు ఎక్కడ ఉన్నా ఆయన పక్కనే ఎలక వాహనం కూడా ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో ఎలక వాహనం కనపడదు. ఇడగంజి ఆలయంలోని వినాయకుడికి గరికను సమర్పిస్తే చాలు తమ కోరికలను తీరుస్తాడని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఇడిగింజి వినాయక ఆలయము ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలో ఉంది. కర్ణాటకలోనే పుట్టి ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది ఇడగంజికి అతి సమీపంలో ఉన్న హోన్నావర్ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది. ఈ ఇడగంజి దేవాలయాన్ని గురించి ఒక స్థల పురాణం ఉంది. ద్వాపరయుగము అంతమై కలియుగము ఆరంభమయ్యే కాలంలో శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయంలో కలియుగంలోని దోషాలను నివారించటానికి ఋషులంతా యజ్ఞయాగాదులు నిర్వహించటానికి సిద్ధపడతారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకుంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతంలోనే త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు చెప్పడంతో కుంజవనంలోనే యాగం నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకుంటారు. కానీ అదేం చిత్రమో, యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకాలు రావటం మొదలయ్యాయి. ఋషులకు ఏం చేయాలో అర్థం కాక నారదుని శరణు వేడారు. అప్పుడు నారదుడు గణేశునికి చల్లని చూపు గనక ఉన్నట్లయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇస్తాడు. అంతేకాకుండా తానే స్వయంగా కైలాసానికి వెళ్ళి గణేశుని యాగశాల వద్దకు తీసుకుని వస్తాడు. గణేశుడు అక్కడికి రావడంతో యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది. ఋషుల యొక్క భక్తికి మెచ్చిన గణేశుడు తాను ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల యొక్క కోరికలు తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభూగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగంజి. కర్ణాటకలోని బంది అనే జాతివారు ఇడగంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు చెందిన కుటుంబం వారు ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల దగ్గర 2 చీటీలు ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధం వెతుక్కుంటారు.